ఓం విష్ణోరరాటమసి విష్ణు పృష్టమసి విష్ణోష్ణప్త్రే sto విష్ణు సూరసి విష్ణు ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే ఋతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనశత్రుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా శుభాశుభ మిశ్రమాలతో ఆనందంగా ఉండి అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ సదాసార సంపన్నురాలై పుత్రపౌత్రాలతో వర్ధిల్లుతూ ఆయురారోగ్యములతో ఉండుతూ మీరంతా కూడా మంచి శుభాశుభ మిశ్రమాలు జరగాలని చెప్పి మంచి ఆనందోత్సాహాన్ని పొందాలని చెప్పేసి నేను మీకు ఈ చిన్న వీడియో రూపంలో మీకు చెప్పబడుతుంది. అందరూ కూడా ఆచరించి అందరూ కూడా చక్కటి విజయావకాశాన్ని చేజించుకోవాలని చెప్తున్నాను. చాలా మంది అడుగుతుంటారు, అయ్యా ఏ నక్షత్రాలు పుడితే ఎలాంటి మంచి మంచి రూపం వస్తుంది, వీళ్ళు మంచి యోగాలు కలుగుతాయని చెప్పేసి చాలా మంది అడుగుతుంటే ఆ నక్షత్రాలకు ఏ నక్షత్రంలో ఎవరు పుడితే ఏ మంచి యోగాలు ఉంటాయి, మంచి విజయ శుభాశుభ జరుగుతాయో అలాంటివన్నీ కూడా మీకు చెబుతున్నాను. అందరూ కూడా ఆచరించి ఆదరించి చక్కటి ఈ మంచి విజయాన్ని సాధించాలని చెప్పి వేడుకుంటూ ఈ చిన్న వీడియో రూపంలో మీ దగ్గరికి వస్తున్నాను. సదా నమస్కరిస్తున్నాను. ముందు ఒకసారి 27 నక్షత్రాల్లో ఒకసారి దక్షుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఆ దక్షుడికి కలిగిన నక్షత్రాల ఈ పేర్లే ఈ 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు చాలా గొప్పవాడు, రూపవంతుడైన చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడికి రోహిణి అనే నక్షత్రం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ రోహిణి నక్షత్రంతోనే చాలా వరకు ఉండడం కానీ ఎక్కువగా ఆమెతోనే చేసే కార్యక్రమాలను కూడా ఆమెనే సంప్రదించడం కానీ చంద్రుడు ఆచరిస్తుంటాడు. ఈ మిగతా 26 మంది వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మోపెట్టుకుంటారు. ఏమని, మమ్మల్ని అసలు వివాహం చేశావు కానీ చంద్రుడు మా మొహం కూడా చూడడం లేదు, కనీసం మేము భార్య స్థానం అనేది మాకు లేదు అని చెప్పి చాలా బాధపడేటప్పటికి దక్షుడు వచ్చి మావగా అల్లుడిని చాలా వరకు వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత కూడా ఆ కొన్ని రోజులైనా కూడా మళ్ళీ చంద్రుడిలో మార్పు ఏమీ రాదు. అలా రానప్పుడు ఏం చేశాడంటే దక్షుడు శాపం పెడతాడు, నువ్వు చాలా చిన్నవాడివైపోవుగాక అని చెప్పేటప్పటికి ఆయన రోజు కూడా చాలా చిన్నవాడిపోయేటప్పటికి మిగతా అంత దేవతలంతా వచ్చారు. చంద్రుడు కాంతి లేనిది అంతా దేవతలకంతా కూడా అంధకారం అయిపోయింది. అలాంటి అంధకారంలో అయినప్పుడు అప్పుడు దక్షుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చిన శాపాన్ని నువ్వు తీసుకో అని చెప్పేటప్పటికి ఇక నేను ఇచ్చిన శాపాన్ని తప్పదు, అది అనుభవించక తప్పదని చెప్పేసి అప్పుడు ఆయనకు ఒక చిన్న విన్నపాన్ని ఇస్తాడు. ఏమనయ్యా అంటే, నువ్వు 27 రోజులు కూడా ప్రతి ఒక్క నక్షత్రం దగ్గరికి వెళ్ళి 27 రోజులు 27 నక్షత్రాలు తిరిగి రమ్మని చెప్పేసి, అందుకే అమావాస్య పౌర్ణమి అమావాస్య వెళ్ళిన పాడ్యం దగ్గర నుంచి మంచి వృద్ధి చంద్రుడిగా స్వామివారు వెలుగొందుతారు. తర్వాత పౌర్ణమి నుంచి క్షీణచంద్రుడై రోజు రోజుకు తగ్గిపోతూ అంతవరకు అమావాస్యకు వచ్చేటప్పటికి చాలా చిన్నవాడైపోతాడు. అది దక్షుడు పెట్టిన శాపం వల్ల ఇలాంటి జరుగుతుంటుంది. అలా ఏ నక్షత్రంలో పుడితే పిల్లలు బాగుంటారు, అశ్విని నక్షత్రం పుట్టిన జాతకులు చాలా మంచి యోగ సంపదలు ఉంటారు, మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్తారు. కానీ వీళ్ళ తొందరపాటు వల్ల ఈ నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా ధనాన్ని వినియోగించుకోకుండా వీరి చేతి నుంచి జారిపోతుంటుంది. అలానే భరణీ నక్షత్ర జాతకులు తెలివితేటలు ఉంటాయి కానీ అతి తెలివిగా ఉపయోగించి చాలా వరకు సమాజంలో కానీ సంపదల్లో కానీ చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులు, ఈ కృత్తికా నక్షత్ర జాతకులు మంచి శౌర్యవంతులు, మంచి వీరవంతులు, ఏది కావాలన్నా పట్టుదలతో సాధించగల శక్తి ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఉంటాయి. రోహిణీ నక్షత్రం చెప్పాను, చంద్రుడికి చాలా ముఖ్యమైనది, చాలా గొప్పది. ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారికి మంచి తెలివితేటలు ఉంటాయి, విద్యలో రాణిస్తారు, మంచి గొప్ప విజయోన్నత స్థానానికి చేరతారు. ఈ రోహిణీ నక్షత్ర జాతకులు మంచి సంపన్నులు, మంచి రూపవంతులుగా ఉంటారు. ఈ రోహిణీ నక్షత్ర మృగశిర నక్షత్ర జాతకులు చక్కటి మంచి ఆనందాన్ని పొందుతారు. ఎవరికైనా బంధుమిత్రులతో గాని ఎవరితోనైనా చాలా వరకు విజయోన్నత స్థానానికి వీళ్ళు మంచి యోగ్య స్థానం అంటారు. ఉద్యోగాల్లో కానీ మంచి
విజయోన్నత స్థానానికి ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఉంటారు. అశ్వని ఆరుద్ర నక్షత్ర జాతకులు. ఆరుద్ర నక్షత్ర జాతకులు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా చిరాకు, కోపము. కానీ ఆ కోపంతోనే విజయాన్ని సాధిస్తారు. వీరి దగ్గర శౌర్యవంతులు, శూరవంతులు, మంచి యోగస్థానానికి చేరగలుగుతారని చెప్పేసి రుద్రాంశ వీరికి ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా మంచి మంచి యోగస్థానం, శాంత స్వరూపులు, మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్తారు. మంచి విజయ కేతనాన్ని అందించగలుగుతుంది. విద్యలోనూ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ పునర్వసు నక్షత్ర జాతకులు చాలా వరకు మంచి యోగ స్థానాలు ఉంటారు. పుష్యమీ నక్షత్ర జాతకులు. పుష్యమీ నక్షత్ర జాతకులకు ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా గొప్ప గొప్ప స్థానాన్ని ఏర్పరుస్తారు. మంచి ఆధ్యాత్మిక విద్యంగా వెళ్ళిపోతారు. బాల్యమంతా వీరు కష్టాన్ని అనుభవిస్తారు. ఒక నడి వయసు వచ్చినప్పటికి, ఒక మధ్య వయసు వచ్చినప్పటికీ వీరు చాలా తెలివిగా మంచి విద్యలోనూ మంచి గొప్పగా 10 మందికి ఆదర్శవంతులుగా ఈ పుష్యమీ నక్షత్ర జాతకులు ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఆశ్లేష నక్షత్ర జాతకులు పుట్టడంతోనే చాలా విషాదృష్టి, కానీ ఆలోచన అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆచిచూచి చూస్తారు. కానీ వీరికి చాలా వరకు ఏకాగ్రతగా ఒక్కరుగా నివసించడం కానీ, ఒక్కరుగా ఏ పని చేయాలన్నా చాలా ఇష్టపడతారు. మఖా నక్షత్ర జాతకులు. ఈ మఖా నక్షత్ర జాతకులు చాలా వరకు వీరు మంచి శౌర్యవంతులు, మంచి వీరవంతులు. ఏదైనా అనుకున్నది సాధించాలని చేస్తుంటారు. ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా ఈ మఖా నక్షత్ర జాతకులు చాలా మంచి ఆలోచనా శక్తిపరులని చెప్పొచ్చు మఖా నక్షత్ర జాతకులకు. అట్లనే ఉబ్బా నక్షత్ర జాతకులు. ఉబ్బా నక్షత్ర జాతకులు చాలా మంచి తెలివిగా ఆలోచిస్తారు. ఏదన్నా చేయాలనే కాస్త ఆచి తూచి వెళ్తారు. ఈ ఉబ్బా నక్షత్ర జాతకులు విద్యలోను, ఈ రాజకీయంలోను, ప్రతి ఒక్క నక్షత్రంలో ఈ నక్షత్రానికి చాలా యోగగా ఉంటుంది. ఉత్తరా నక్షత్ర జాతకులు. ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఎలా అంటే, ఉత్తరా నక్షత్రకులు చాలా నిదానం, ఆచరణ. ఏదైనా చెయ్యాలన్నా, ఏదన్నా చూడాలన్నా వీళ్ళు చాలా వరకు యోగ ఫలంగా ఉంటుంది. విద్యలోను, ఉద్యోగంలోను మంచి రాణింపు సాధిస్తారు. ఈ తరువాత హస్తా నక్షత్ర జాతకులు. హస్తా నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా వీళ్ళు మంచి యోగ స్థానాన్ని ఉంటారు. మంచి ఉపాసనాపరులై ఉంటారు. ఎక్కువ ఏది పట్టాలన్నా కానీ పట్టుదలతో సాధిస్తారు. మంచి విజయోన్నత స్థానానికి వెళ్తారు. చిత్తా నక్షత్ర జాతకులు. చిత్తా నక్షత్ర జాతకులు ఏంటంటే మంచి కోపం ఉంటుంది, కానీ అనుగుణమైన చేస్తారు. వీరు ఏదైనా పట్టుదలగా సాధించినారంటే ముందుకు వెళ్తారు, విజయోన్నత స్థానానికి వెళ్తారు. కానీ అప్పుడప్పుడు వీళ్ళు శౌర్యవంతం, శృంగారవంతం వీళ్ళు చాలా వరకు ఉంటుంది. చాలా వరకు వీళ్ళు ఆచితూచి అడుగు పెట్టినట్లయితే చాలా వరకు విజయం పడుతుంది. వీళ్ళు తొందరపడి ఏది చేసినా అది నిర్విఘ్నతే జరుగుతుందని చెప్పబడుతుంది. స్వాతి నక్షత్ర జాతకులు. స్వాతి నక్షత్ర జాతకులు చాలా మంచి యోగస్థానం ఉంటారు. చాలా నిదానపరులు. ఆచితూచి ఏ పని చెయ్యాలన్నా ఆలోచిస్తారు. కాకపోతే ఒక్కోసారి వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే ఏదైనా కూడా చాలా మందికి చిరాకు, కోపం తెప్పిస్తుంటుంది. కానీ దాన్ని ఆలోచించి వీరు చేసినట్లయితే చాలా ఉన్నతోన్నత స్థానానికి వెళ్తారని చెప్పేసి ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులు. విశాఖ నక్షత్ర జాతకులకు వీరు మంచి యోచనాశక్తి పరులై ఉంటారు. జన్మాంచడానికి చాలా దోషము. వీరికి అధికారంగా సాధించాలన్నా, అధికారం చేపట్టాలన్నా, అధికారమైన పనులు చేయాలన్నా ఈ విశాఖ నక్షత్ర జాతకులు చాలా వరకు ముందుకు వెళ్తూ ఉంటారు. అనురాధ నక్షత్ర జాతకులు చాలా మంచి యోజనాపరులు, మంచి సూక్ష్మగ్రాహులు. ఏదైనా పట్టింది పని కాకపోతే వాళ్ళకు అర్ధాంతరంగా ఏ పని చెయ్యరు. ఆ పని పూర్వవంతం అయ్యేదాకా వీరికి నిద్ర పట్టదు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా చేసి చూస్తారు. ఇది చేసినందువల్ల వాళ్ళకు ఆ పని అయ్యితే గాని వాళ్ళు సంతృప్తి చెందరు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చాలా నిదానంగా ఆచితూచి ముందుకు వేస్తుంటారు. ఈ ఆచితూచి వేసినందువల్ల వీళ్ళు కొన్ని విజయాలు వీరి చేతి నుంచి చేజారిపోతాయి. అందుకని జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చాలా యోగ స్థానానికి చేరాలంటే కష్టపడి చేయాలి. మూల నక్షత్రాలకు జన్మించడంలో చాలా గొప్పది ఉంటుంది. మంచి మేధస్సు ఉంటుంది. మంచి రాజకీయ పరంగా కానీ, మంచి ఐఏఎస్లు కానీ, మంచి గొప్ప స్థానాల్లో ఉండేవాళ్ళు
మూలా నక్షత్ర జాతకులై ఉంటారు. వీళ్ళు ఆచి తూచి ఏదైనా ప్రారంభిస్తారు. వీరు ఏ పని చేసినా విజయప్రదంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రకులు, ఈ పూర్వాషాఢ నక్షత్రకులు మంచి విజయోన్నత స్థానానికి వెళ్తారు. మంచి యోగ్య స్థానాన్ని సమకూరుస్తారు. విద్యలోనూ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఆచి తూచి వీళ్ళ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. మంచి యోగ స్థానానికి చేరతారు. అలానే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ఈ ఉత్తరాషాఢ నక్షత్రకులు జన్మించినప్పటి నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా మంచి తెలివితేటలతో కానీ విద్యాభ్యాసంలో కానీ చాలా వరకు మంచి యోగ స్థానాన్ని చేరతారు. శ్రవణ నక్షత్ర జాతకులు, ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆలోచపరులు. మంచి ఏదైనా కార్యక్రమాన్ని చేయాలన్నా ఏదైనా ముందు చూపుతో ఆలోచిస్తారు. ముందు ఏ కార్యక్రమంలో కూడా వీరికి ఆటంకాలు ఉండదు. వీరు ఏ పని చేసినా శుభాశుభ మిశ్రమాల తర్వాత ముందుకు వెళ్తారు. ఈ శ్రవణ నక్షత్ర జాతకులు చాలా గొప్పవారని చెప్పొచ్చు. అలానే ధనిష్ట నక్షత్ర జాతకులు, ఈ చెప్పాలంటే అన్ని నక్షత్రాల్లో కల్లా ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా సంపన్నులై ఉంటారు. చాలా వరకు కోటీశ్వరులు, చాలా వరకు గొప్పవారు. వీళ్ళంతా కూడా మంచి మంచి కోట్లలో అధికారాల్లో సంపాదించిన వాళ్ళంతా కూడా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులే ఉంటారు. మంచి కుబేర స్థానం వీరికి మంచి యోగంగా ఉంటుంది. మంచి ధనంలో కానీ వీరు విద్యందు కానీ ఉద్యోగాల్లో కానీ ఏది చేసినా వీరికి విజయప్రదంగా ఉంటుంది. అష్టైశ్వర్యాలు వీళ్ళు సాధిస్తారు. ఎవరు? ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు. శతభిష నక్షత్ర జాతకులు బయటికి కనపడినంత మనస్తత్వం వీరి దగ్గర ఉండదు. ఎక్కువగా వీళ్ళ దగ్గర మంచిది ఏదైనా తనకు జరగలేదనే బాధపడతారు కానీ ఇతర వాళ్ళ ఆ సంతోషాన్ని వాళ్ళు ఆనందించలేరు. తనకే కావాలనే ఆలోచన శక్తి పరం ఈ శతభిష నక్షత్ర జాతకులకు ఉంటుంది. అందుకని ఈ శతభిష నక్షత్ర జాతకులు ఏది చేసినా ఆచి తూచి కొంచెం ఆలోచన పూర్తి చేస్తే కానీ ముందుకు వెళ్ళరు. అందుకని ఈ శతభిష నక్షత్ర జాతకులకు ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రులు, పూర్వాభాద్ర నక్షత్రకు జన్మిస్తారే కానీ మంచి యోగ స్థానం ఉంటుంది. వీళ్ళు విద్యలలో మంచి గొప్పతనంగా ఉంటుంది. సంగీత సాధన సాధిస్తారు. మంచి యోగ్య స్థానంలో ముందుకు వెళ్తారు. చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో చాలా వరకు ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఉంటారు. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రకులు, ఈ ఉత్తరాభాద్ర నక్షత్రులు కార్య సాధన కార్యశీలులు. మంచి విజయోన్నత స్థానానికి వెళ్తారు. మంచి అభ్యున్న స్థానానికి వెళ్ళి మంచి శుభాశుభ మిశ్రమాలతో మంచి యోగ స్థానానికి వెళ్తారు. రేవతి నక్షత్ర జాతకులు, ఈ రేవతి నక్షత్ర జాతకులు ఎలాంటి వాళ్ళంటే చాలా షార్పు. ఏ పని చేయాలన్నా ముందు ఆచితూచి చేస్తారు. మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళి మంచి కార్య సాధన శీలులై ఉంటారు. అందుకే ఈ నక్షత్రాల్లో మొత్తం కూడా 27 నక్షత్రాలు స్వభావాలు. ఏ నక్షత్రంలో పుట్టిన ధనికులు, ఏ నక్షత్రంలో జన్మించిన వారికి యోగాలు కలుగుతాయో మీకు అందరికీ చెప్పబడింది. మీరంతా తెలుసుకొని సదా శుభాశుభ మిశ్రమాలతో మీ జాతకాల్లో జరిగే యోగ స్థానాల్లో మీ జాతక కుండల్లో ఉన్న ఆ దశలు అంతర్దశలు చూసుకొని మీరు చక్కటి యోగా స్థానాన్ని చెందాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈ వీడియో మీకు చేయబడింది. హరి ఓం స్వస్తి.